అందరికీ ఓ హెచ్చరిక. ఇన్‌స్టాగ్రామ్ ప్రేమలకు పనికిరాదు. మీ జీవితాలను ముంచేస్తుంది. ఇన్‌స్టా వినోదం కోసం మాత్రమే. కావాలంటే ఏ బిజినెస్ ప్రమోషన్ కోసమో, టాలెంట్ చూపించేందుకో, యాక్టర్ గానో రైటర్ గానో ఎదిగేందుకో, కొత్తవి నేర్చుకునేందుకు ఉపయోగించుకోవచ్చు. కానీ ప్రేమలకు మాత్రం వద్దు. అక్రమ బంధాలకు అసలే వద్దు. ఎందుకంటే ఇన్‌స్టాలో ఇన్స్టెంట్ స్నేహం ఉంటుంది. దానికి లవ్ అనే పేరు పెడతారు. ఆ తర్వాత ఇన్స్టెంట్ శృంగారం మాత్రమే ఉంటుంది. దట్స్ ఆల్. కాసేపటి సుఖంతో జీవితాన్ని శృంగారం కోసం నాశనం చేసుకోవద్దు. దూరంగా ఉన్న వ్యక్తి మనస్తత్వం తెలియదు. 4 చాటింగులు 10 లైకులతో అస్సలు కుదరదు. మీకు 400 సార్లు చాటింగ్ చేసినా, 1,00,000 లైకులు కొట్టినా కూడా ఇన్‌స్టాలో వేస్ట్. అది పనికిరానిది. ఉన్నదే ఒక్క జీవితం. దాన్ని భద్రంగా వాడుకోవాలి, చూసుకోవాలి. మనకంటూ అమ్మా నాన్న ఉన్నారు. మన కోసమే భార్య పిల్లలుంటారు. మనమే ఆధారంగా పిల్లలు బతుకుతుంటారు. కానీ ఎంత చెప్పినా సమాజం మారదు. ఇన్‌స్టా ప్రేమలు పెరిగిపోయాయి. ఆ తర్వాత అవి నేరాలుగా మారుతున్నాయి. చంపటమో చచ్చిపోవడమో జరుగుతోంది. అంతిమంగా మీ ఇన్‌స్టా శృంగారాల పిచ్చి కొంతమందిని అనాథలను చేస్తోంది. మరికొంతమందిని జీవితాంతం వెంటాడుతుంది. ఒకటి కాదు, దేశవ్యాప్తంగా వేల ప్రేమలు ఇన్‌స్టా నుంచే మొదలై జైలు వరకు వెళ్ళాయి. కొన్ని ప్రాణాలు తీసుకుని పైలోకాలకు వెళ్ళాయి. అలాంటి కొన్ని చెత్త ఇన్‌స్టా లవ్లు చూద్దాం. మాది మీరనుకుంటున్న పిచ్చి ప్రేమ కాదు, తరతరాలకు ఉండిపోయే గొప్ప ప్రేమ అని. అంత సినిమా లేదిక్కడ. ఇన్‌స్టాలో అనేది ఓ మత్తు లాంటిది. కర్ణాటక రాష్ట్రంలో దావణగెరెలో శ్వేత సంతోషంగా గడుపుతోంది. భర్త చాలా మంచి వ్యక్తి, పిల్లలు బంగారంలా ఉన్నారు, హ్యాపీ ఫ్యామిలీ. కానీ ఆమెకు ఇన్‌స్టా పిచ్చి. కాస్త అందం ఉంది. ఆ అందాన్ని ప్రపంచానికి చూపించాలని కోరిక. భర్త వద్దని చెప్పాడు. మన వ్యక్తిగత జీవితాన్ని ప్రపంచానికి చూపించాల్సిన అవసరం లేదన్నాడు. నీకు టైం ఉంటే టీవీ చూడు, పుస్తకాలు చదువుకో, లేదంటే నీకు ఇష్టమైన ఉద్యోగం చేయమని చెప్పాడు. కానీ ఆమె వినలేదు. ఇన్‌స్టా రీల్స్ చేయడం వ్యసనంగా మారింది. పిల్లలను కూడా పెద్దగా పట్టించుకోవడం మానేసింది. ఎందుకంటే లైకుల పిచ్చి పెరిగిపోయింది. కామెంట్స్ చూస్తూ మురిసిపోయేది. అలానే ఓ వరుస లైకులు ఆమెను ఆకర్షించాయి. ఫస్ట్ లైకు స్వీట్ కామెంట్స్ శ్వేతకు చక్కల గింతలు పెట్టాయి. అతని లైక్స్ కోసం వేచి చూసేది. కామెంట్స్ను చదువుతూ మురిసిపోయేది. అతని పేరు విజయ్. ఉండేది శివల్లి అనే గ్రామంలో. ఈ ఊరు శ్వేత ఉండే ఊరికి ఎంతో దూరంలో లేదు. అయితే అతను కూడా రీల్స్ చేస్తాడని తెలుసుకుంది. అతని రీల్స్ చూసి లైక్ కొట్టేది. తర్వాత చాటింగ్ మొదలైంది. మొదట లైక్స్ గురించి, వీడియోస్ గురించే. నా వీడియోలో నీకేం నచ్చింది, నా రీల్స్లో నీకేమిష్టం అంటూ మొదలైంది. అలా ఆమె అందానికి మురిసిపోయిన విజయ్ ఆమెకు ఓ రోజున ఐ లవ్ యూ చెప్పాడు. ఆమె కూడా ఆ మాట కోసం ఎదురు చూసింది. మొత్తానికి ఇన్స్టాంట్ ఓకేస్ చెప్పుకున్నారు. ఆ తర్వాత ఒంటరిగా కలుసుకున్నారు. కానీ ఆమె తన నవమాసాలు మోసి పిచ్చిగా ప్రేమించిన పిల్లలను మరిచిపోయింది. మొన్నటి వరకు నువ్వే నా ప్రపంచమని భర్తకు చెప్పేది. అవన్నీ పటాపంచలైపోయాయి. అన్ని ప్రేమలు విజయ్కి పంచడం మొదలుపెట్టింది. అసలు ఎలా మారుతారు మనుషులు? విజయ్ అంటే పెళ్లి కాని వ్యక్తి. అతనికి బంధాలు లేవు. ఆమెతో ఉన్నదే ప్రేమ. కానీ పెళ్ళైన యువతని ప్రేమించడం తప్పు. ఆమెకి ఎన్నిసార్లు ప్రేమ పుడుతుంది. కానీ విజయ్ అంటే పడి చచ్చేది. మొత్తానికి ఇన్‌స్టా వ్యామోహంలో ప్రియుడి ప్రేమలో ఉన్న శ్వేత దొరికిపోయింది. ఏ భర్తైనా కనిపెట్టేస్తాడు మరి. మేమే తెలివైన వాళ్ళమనుకుంటే అంతకంటే పొరపాటుండదు. భర్త నిలదీశాడు. వద్దని నచ్చజెప్పాడు. గొడవలు కూడా జరిగాయి. ఆమె తల్లిదండ్రులను పిలిచి కూతురు చేస్తున్న చండాల పనిని చూపించాడు. చివరకు శ్వేత పిల్లల కోసమైనా కలిసి ఉంటానని చెప్పింది. కానీ విజయ్ ఒత్తిడి చేయటం మొదలుపెట్టాడు. నెల రోజుల గ్యాప్ను తట్టుకోలేకపోయాడు. నీకు పెళ్ళైందని మర్చిపో, నేను చూసుకుంటాను, నా దగ్గరకు రా, మనం హాయిగా బ్రతుకుదామని చెప్పాడు. ఆమె సరేనంది. భర్త ఏజ్ బార్లా కనిపించేశాడు. జుట్టుడిపోయింది. పెళ్లినాటి అందం ఇప్పుడు లేదనుకుంది. ప్రియుడు యంగుగా ఉన్నాడు. ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. భర్తకేమో ఉద్యోగం, డబ్బు సంపాదన, పిల్లల ఆరోగ్యం, స్కూల్ ఫీజులు, ఇల్లు కొనుక్కోవాలి, క్రెడిట్ కార్డు బిల్లులు కట్టాలి, స్నేహితులు బంధువులు అన్నీ ఉంటాయనుకుంది. అలా భార్య శ్వేతకు సర్వస్వం ప్రియుడే అయ్యాడు. దీంతో ఆమె రహస్యంగా కలుస్తున్న విషయం తెలుసుకుని మళ్లీ నిలదీశాడు. పరువు పోయిందని గ్రహించిన భర్త విడాకులు కోరాడు. శ్వేత కూడా ప్రియుడితోనే ఉంటానని చెప్పింది. అంత జరిగినా కూడా పిల్లలను తనతోనే ఉంచుకుంటానని చెప్పాడు భర్త. భర్త కూల్గా తన భార్యను వదిలేశాడు. వేరే ఇంటికి మారిపోయాడు. పిల్లలే జీవితం అనుకున్నాడు. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నాడు. కానీ ఇన్‌స్టా కారణంగా మరోసారి ప్రేమలో పడింది శ్వేత. విజయ్ కోసం అతని ఇంటికి వెళ్ళింది. అతని తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. తాను శ్వేతను పెళ్లి చేసుకుంటానని. కానీ అతని తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఇంట్లో నుంచి బయటకు నెట్టేశారు. ఇవాళ మంచి భర్తను కట్టుకున్న వాడిని వదిలేసింది. రేపు నీకంటే అందమైన వాడు, ధనవంతుడు వస్తే వదిలేయదా? వదిలేస్తుంది. ఆమెకు ప్రేమ పెళ్లి గురించి తెలియదు. బంధాలు పట్టవు. నీతో ఎంజాయ్మెంట్ కోసం వచ్చిందని దారుణంగా అవమానించారు. ఆ తర్వాత మా వాళ్ళు ఒప్పించి పెళ్లి చేసుకుంటానని శ్వేతను పంపించాడు. కానీ ఆ తర్వాత నేను పెళ్లి చేసుకోలేను, మా వాళ్ళు ఒప్పుకుంటలేరని చెప్పాడు. దీంతో విజయ్ని బ్రతిమలాడింది. నీ వల్ల నా జీవితం నాశనం చేసుకున్నాను, నన్ను పెళ్లి చేసుకోమని కాళ్ళు చేతులు పట్టుకుంది. కానీ అతను సారీ అని మళ్ళీ చెప్పాడు. అంతే, మోసపోయానని ఇంటికి వెళ్ళి నా చావుకు కారణం విజయ్, అతన్ని కఠినంగా శిక్షించమని 4 మాటల పేపర్ మీద రాసి ఉరేసుకుని చనిపోయింది. అంతే, ఖల్లాస్. ఇద్దరు పిల్లలు ఆమె చేసిన తప్పుకు తల్లి ప్రేమకు దూరమయ్యారు.
సరిగ్గా ఎలాంటి ప్రేమే మరొకటి కూడా ఉంది. ఈ మధ్య జరిగింది. ఇన్స్టాలో పరిచయమైన సచిన్ సత్యనారాయణకు పడిపోయింది స్నేహ. ఇద్దరు వయసు 21 ఏళ్లే. కానీ సచిన్కు చదువు లేదు, ఉద్యోగం కూడా లేదు. ఇద్దరు తల్లిదండ్రులను కాదని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పెళ్లైన 2 ఏళ్లకే కొడుకు పుట్టాడు. ఆ కొడుకును కూడా పోషించుకోలేకపోయాడు సచిన్. కన్నబిడ్డను అమ్మకానికి పెట్టగా పోలీసులు అడ్డుకున్నారు. గొడవలు జరగడంతో ఇద్దరు దూరమయ్యారు. కానీ వయసులో ఉన్నవారు కదా, శృంగారం కోసం ఇద్దరు కలుసుకునేవారు. అలా స్నేహ గర్భవతి అయింది. మళ్ళీ భార్యతో కాపురం పెట్టాడు. అయితే తాను దూరంగా ఉన్నా కూడా భార్య ఎలా గర్భవతి అయింది, ఆమెకి ఎవరితోనో అక్రమ బంధం ఉండొచ్చని నీచంగా ఆలోచించాడు. ఆ తర్వాత 7 నెలల గర్భవతి అయిన స్నేహ మీద కూర్చొని దారుణంగా చంపాడు. ఈ ఇన్స్టా ప్రేమ కూడా హత్యకు దారితీసింది. ఇక ఈ మధ్య కర్ణాటకలో మరో ఇన్స్టా ప్రేమ దారుణానికి దారితీసింది. ఇన్స్టాలో చైతన్య యాక్టివ్గా ఉండేది. ఆమె అందానికి అట్రాక్ట్ అయిన యువకుడు తెగ లైకులు కొట్టేవాడు. అలా కమెంట్స్ నుంచి చాటింగ్ వరకు వారి పరిచయం పెరిగింది. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. ఇద్దరూ కలిసి సినిమాలకు షికార్లకు తిరిగారు. అయితే చైతన్యనే పెళ్లి చేసుకుంటానని చేతన్ ఇంట్లో వాళ్ళను ఒప్పించాడు. ఇటు చైతన్య కూడా ఒప్పించింది. దీంతో వారిష్టమే మా ఇష్టమని పెద్దల ఎంగేజ్మెంట్ చేశారు. కానీ ఇన్స్టాలో అందమైన అమ్మాయిలకు లైకులు కొడుతూ కమెంట్స్ పెడుతున్న చేతను నిలదీసింది చైతన్య. సరదాకే అని చెప్పాడు. ఆ తర్వాత చిన్న అనుమానం గొడవలకు దారితీసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ పెరిగింది. తాను చేతన్ను పెళ్లి చేసుకోలేను, అతను వేరే అమ్మాయిలతో కూడా ఇన్స్టాలో నాతో ఉన్నట్లే ఉంటున్నాడు, నాకు అతని మీద నమ్మకం లేదని చెప్పేసింది. దీంతో విషయం పెద్దలకు తెలిసింది. సర్ది చెప్పాలని ప్రయత్నించారు. కానీ లేట్ అయిపోయింది. పెళ్లి క్యాన్సిల్ చేశారు. నేను నిన్ను పెళ్లి చేసుకోలేనని చెప్పేసింది. దీంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు చేతన్. ఎంతో బ్రతిమలాడి చూశాడు. చైతన్య సస్యమేరా అంది. నీ మీద నాకు ప్రేమ లేదని చెప్పేసింది. దీంతో బాధలో ఆవేశంలో ఆలోచన లేకుండా గదిలోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే నా జీవితం. ఒక ప్రేమ కోసం చనిపోతారు, మరో ప్రేమ కోసం సొంత భర్తను వదిలేస్తారా? ఎన్నిసార్లు ప్రేమలో పడతారు? అది ప్రేమ లేకుంటే కామమా? తాత్కాలికమైన సుఖాలు, పరిచయం లేని ఎదుటి వ్యక్తి మనసు తెలియని చాటింగ్ నుంచి మొదలయ్యే ప్రేమ నిలబడదు. దేశంలో ఇదో పెద్ద అనైతిక మ్యాట్రిమోనీలా తయారైంది ఇన్స్టా. కనీసం మ్యాట్రిమోనీ సైట్స్లో డీటెయిల్స్ ఉంటాయి. మోసగాడిని గుర్తించలేకపోవచ్చు. కానీ ఇన్స్టాలో మాత్రం అన్నీ మేకప్లో ఉన్న అందాలే. మేకప్ వేసుకున్న చాటింగ్లే. మనసు బయటకు రాదు. తాము మంచి వాళ్ళమని ఎదుటి వారితో నైస్గా మాట్లాడుతుంటే నిజమనుకుంటారు. అదే దారుణాలకు దారితీస్తుంది. దేశం మొత్తం ఇన్స్టా ద్వారానే యువకులు ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు. ఇక పెళ్ళైన వారికి కూడా అనైతిక అక్రమ బంధాలకు గొప్ప వేదికగా మారింది ఇన్స్టా. సింపుల్గా చెప్పాలంటే అక్రమ బంధాల యాప్ అనొచ్చు. ఈ జాడ్యం ఎలా తగ్గుతుంది? ముందు ఇన్స్టాకు దూరంగా ఉండాలి. తమ లక్ష్యాలపై మనస్సు పెట్టాలి. సెల్ఫ్ కంట్రోల్ లేని జీవితం చివరకు ఇన్స్టెంట్గానే ముగుస్తుంది. తస్మాత్ జాగ్రత్త. మరి ఇన్స్టాపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.